జగన్మోహన్ రెడ్డి గారు పోస్టర్లు పెడితే దాని పక్కన బేసిక్గా టీడీపీ వాళ్ళు పోస్టర్లు పోటాపోటీగా దిగుతారు, ఆందోళన చేస్తారని అనుకున్నాం. లేకపోతే పోటీగా ఫ్లెక్సీలు పెడతారనుకున్నాం. అందుకు విరుద్ధంగా మేము సిద్ధమని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులు ఫ్లెక్సీలు పెడుతూ ఉన్నారు. అంటే డి అంటే డి అని వైసీపీతో సీఎంతో సై అంటూ ఉన్నారు. అదే అది మంచి. ఎందుకంటే జనసేన పార్టీ రేపు ఎలక్షన్ చేయబోతుంది టీడీపీతో కలిసి. రేపు మాకున్న బలం ఏమో తెలుసా, యూత్. మా కార్యకర్తలు ఒక్కొక్కరు రెబల్స్ అండి. పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమైనా చేస్తారు. పోలీసులు కేసులు పెడతారనో, ఏదైనా చట్టాలు ఉంటారో అవన్నీ పట్టించుకోము మేము. ఎలక్షన్ అంటే ఎలక్షన్, దిగాలంటే దిగేయాలి, చేయాలంటే చేయాలంతే. ప్రభుత్వం రావాలంతే. పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమైనా చేయడానికి జనసేన నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు సిద్ధమని పెట్టారు. దానికి సిద్ధం. ఏమి చేశారని సిద్ధం. మీరు సిద్ధమని రెచ్చగొడితే మేమే పోస్టర్ పంపించాం. సిద్ధం అంటే యుద్ధం అని, సై అని, చూసుకుందాం రా అని కాసుకో అంటే మీరు రెచ్చగొడితే కార్యకర్తలు వచ్చిపోతారు. కానీ మా నాయకుడు ఏం చెప్తారంటే మనం సంసిద్ధం ఎన్నికలకు ఉండాలి. ఈ సిద్ధాలు సై అనేది మనం ఇప్పుడు కాదు, ఎలక్షన్ తర్వాత చూపిద్దాము. కానీ ఈ సిద్ధం అనేది మాత్రం 100 కోట్ల డబ్బులు దోచేయడానికి ఒక స్కామ్ చేశారు దీంట్లో. ఇది పెద్ద స్కామ్. దీని మీద కూడా మేము అధికారం రాగానే రేపు విచారణ చేపడతాం ఈ సిద్ధం మీద కూడా. అప్పుడు జైలుకి వెళ్ళడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉండాలి. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు పొత్తులో భాగంగా టీడీపీ